colleges, private colleges. Government colleges, if they keep also, many students no admissions in that. Okay? But अन्निटिकी options ఉన్నాయి. Know your caliber and go. So you can go in that. Salaries కూడా చాలా అద్భుతంగా పెంచినారు. As good as equal to బాగా దేశాలన్నీ చూడొచ్చు. బికాస్ వీఆర్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్. మా హస్బెండ్ వర్క్ ఇన్ ఎయిర్ ఫోర్స్. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మీ పిల్లలకి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ టు బి డిటర్మినేషన్, యూ జస్ట్ బ్రౌజ్ ఇన్ దట్. నువ్వు యూట్యూబ్లో కానీ ఎక్కడ బ్రౌజ్ చేసినా నీకు అన్ని ఫార్మాలిటీస్ వస్తాయి. ఓన్లీ ఫిజికల్ స్ట్రెంత్, ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. స్పెట్స్ రాకుండా చూసుకోండి. అండ్ టుడే రియల్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. ఒక్కసారిగా ఒక 30 ఏళ్ళకి వెళ్ళిపోయినా. మాకు కూడా ఇట్లా చదువుకునేటప్పుడు ఇట్లా దీని గురించి రియల్లీ వెరీ గ్రేట్ సెషన్. ఐఎమ్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ ద ఇంటర్మీడియట్ తర్వాత కూడా చేయడం లేదు ఇది. ఎక్స్ప్లోరింగ్ అంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్. టైం ఈజ్ వెరీ ప్రీషియస్. చాత కావడం లేదు చదువుకోవడానికి. అక్కడ పేరెంట్స్ డబ్బులు పెట్టినారని ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ అట్లనే ప్రెషర్ పడుతున్నారు. నో క్లియర్ కట్ ఐడియా. రియల్లీ వండర్ఫుల్ సెషన్. హియర్ ఆఫ్టర్ ఐ విల్ అడ్వైజ్ ఆల్ ద స్కూల్స్ టు కండక్ట్ సచ్ సెషన్. నాకు మైండ్ అదే అనిపిస్తుంది. ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అనుకుంటున్నాను పేరెంట్స్ కి, పిల్లలకి, అందరికీను. సో రియల్లీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ సెషన్. మీరు కూడా బాగా ఉపయోగమైందని మీకు అనుకుంటాను. So finally, I want to conclude my session within 3 sentences. Okay. One thing I said: every child is born. Thank you. And మీరు వచ్చేటప్పుడు ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంతో మీరు వచ్చినారు. ఏంటది చెప్పండి. మీతో పాటు ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసుకొని వచ్చినారు మీరు. వాట్ ఈస్ దట్? ఎస్, యు ఆర్ బ్రెయిన్. కథ తెలుసా మీకు? అలా ఉంది. ఏం చేయాలి? జిన్ని బయటికి రావాలంటే ఏం చేయాలి? దాన్ని నీ కోరిక చెప్పి బాగా ఫస్ట్ ఏం చేయాలి? బాగా రుద్దాలి. చూడండి ఎంత మంచి కాన్సెప్ట్ ఉందో. ఇంకొకటి కావాలి అంటే యూ షుడ్ రుద్దకుండా వస్తుందా జిన్ని బయటికి? జిన్ని బయటకు వచ్చినాక ఏం చెప్పాలి? మీకేం కావాలో చెప్పాలి. యూ షుడ్, దిస్ ఈజ్ యువర్ జిన్ని. బాగా ఫీల్ అయ్యి మీకేం కావాలో బలంగా కోరుకొని వర్క్ అందాలి కదా. ఊరికే టచ్ చేయకుండా రాదు కదా, బాగా రుద్దాలి. అంటే మీ కోరికని ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏం కావాలి? ఎస్, దాన్ని సర్చ్ చేయండి. దానికి ఏం అవసరం, ఏ క్యాలిబర్ అవసరం, మీ మ్యాథ్స్ సైన్స్ అనేది ఏం డెవలప్ చేసుకోవాలి. తర్వాత జీడీకి కోరిక ఎట్లా చెప్తారో మీ మనసుకి అట్లా బలంగా చెప్పుకోండి. కోరిక చెప్పి దానికోసం అది రావడానికి మీరు ప్రయత్నించండి. మీ జిని మీరే అర్థమైందా? ఎస్. ఎప్పుడైనా కామధేను అనే పేరు విన్నారా మీరు? ఏంటది కామధేను అంటే? ఏం కామధేను అంటే? అదొక ఆవు కదా. ఎక్కడైనా చూసినారా? ఆవు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా అదేమైనా స్టోరీ తెలుసా ఎవరికైనా? వశిష్ఠ మహాముని ఆశ్రమంలో ఉంటుంది అది. ఇంకా విశ్వామిత్రుడు దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాను. నేను రాజు కదా, ఇట్లాంటి ఎవరు వచ్చినా కూడా ఆశ్రమానికి వాళ్ళ ఆకలిని తీసేస్తా ఉంటుంది. నాకు ఉండాలి ఇదే అంటే వశిష్ఠుడు ఒప్పుకోడు. అప్పుడు నేను రాజు అయినప్పుడు ఇది యుద్ధం చేసినా కూడా గెలవలేదు. అప్పుడు ఆయన ఓకే ఋషి కింద కెపాసిటీ ఉందా అని అంత పెద్ద మహారాజు అన్ని తెగించిపోయి తపస్సు చేస్తాడు విశ్వామిత్రుడు. అర్థమైందా? అంటే అందరి ఆకలి తీర్చేది. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు ఆకలి అయింది, నేను ఏం చేయను? వంటింట్లోకి వెళ్ళి ఏం కావాలని పెట్టాలి. ఆకలి అయిన వెంటనే నేను తినగలనా? కాఫీ తాగాలనుకుంటే, ఒక టీ తాగాలన్నా పని చేయాలి కదా. మరి మీరేం చేయాలి చెప్పండి? మా అంటారు. ఏం కావాలి? ఏమంటారు మీరు? మీ కామధేను ఎవరు? ఎప్పుడైనా గుర్తించినారా మీ అమ్మని? గుర్తించినారా? ఎప్పుడైనా చేసి